హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన చిత్రమే మురారి. ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అదిరిపోయే స్పందనతో భారీ వసూలు సాధించింది, ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రిలీజ్ చేశారు. దీన్ని ఏకంగా 1000 థియేటర్లలో తీసుకువచ్చారు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ మురారి రేంజ్లో దేనికి హడావిడి కనిపించలేదని చెప్పొచ్చు. అందుకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే వసూలు కూడా భారీగా లభించాయి. ఇక ఈ మూవీకి ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో 2,93 లక్షలు, సీడెడ్లో 32 లక్షలు, ఉత్తరాంధ్రలో 30 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 18 లక్షలు, వెస్ట్ గోదావరి 16 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణాలో 25 లక్షలు, నెల్లూరులో 4 లక్షలు రాబట్టింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 4,40 లక్షల గ్రాస్ ని సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కర్ణాటకలో 20 లక్షలు, తమిళనాడులో 10 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 14 లక్షలు, యుఎస్లో 37 లక్షలు, మిగిలిన దేశాల్లో 20 లక్షల గ్రాస్ వసూలైంది. ఇలా వరల్డ్ వైడ్గా మొదటి రోజే దీనికి 5,41 లక్షల గ్రాస్ వసూలైంది. ఇక రిలీజ్ల ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని చిత్రాలు టాప్ కలెక్షన్స్లో సత్తా చాటాయి. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మెన్ సినిమా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 4,37 లక్షలు రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్గా 5,27 లక్షలు రాబట్టింది. ఇప్పుడు ఈ రికార్డును మురారి మూవీ బ్రేక్ చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ రికార్డు సాధించిందని చెప్పవచ్చు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియా ప్రభావం సినిమాల కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో చూపిస్తూ ఉంటుంది. అక్కడ మురారి మూవీ 2,93 లక్షలు రాబట్టింది. దీంతో రిలీజుల్లో టాప్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ ఘనతను కూడా అందుకుంది. ఇక వరల్డ్ వైడ్గా మాత్రం గిల్లీ సినిమా తర్వాతి స్థానంలో ఉండిపోయిందని చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.